అందరికీ నమస్కారం. అందరూ కూడా ఈ యొక్క దేహాన్ని చూస్తారు, కానీ ఎంతసేపు ఉన్న ఈ పాంచభౌతికమైన శరీరాన్ని చూసి మురిసిపోతుంటారు. శరీరం ఒక గడ్డిపోచ కంటే కూడా హీనమైనది. అంటే అది హీనమైనది కావచ్చు, మళ్ళీ దీనికంటే అత్యద్భుతమైన ఒక ఎవరెస్ట్ శిఖరం అంతా అద్భుతమైనది కూడా అని అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా పోలిస్తే ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని చూసి ఎంతసేపు నా శరీరమే నేను, ఈ శరీరం అందం, దీన్నే చూస్తుంటాం అందరం. కానీ దాని లోపల ఉన్న మనసును మాత్రం ఎవరు చూడరు. ఒక పెళ్ళి చేయాలన్నా కూడా ముందు శారీరక దారుఢ్యం ఇదే చూస్తారు. శరీరం ఎలా ఉంది, అందంగా ఉన్నాడా, లేకపోతే అందవిహీనంగా ఉన్నాడా, కుంటిగా ఉన్నాడా. అందంగా ఉంటే సరిపోయా, దాని వెనుక ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవే చూస్తారు. అరే అతని మనసు ఎలా ఉంది, అతని బుద్ధి ఎలా ఉంది, అతని సంస్కారం ఎలా ఉంది, ఇవి ఎవరు చూడరు. ఇది ఎంతవరకు సరైనది అంటే ఇది కొంతవరకు మాత్రమే సరైనది. జీవితంలో అన్ని విధాల ఆనందంగా ఉండాలంటే ఈ శారీరక దారుఢ్యం కాదు కావాల్సింది, మానసిక ఆనందం. మానసిక ఆనందంలోనే దొరుకుతుంది. మనసు ఆనందంగా ఉండాలి, బుద్ధి 100% పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆనందంగా జీవిస్తాం. ఎన్నో కోట్ల రూపాయలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. ఏ క్షణం ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, తర్వాత ఏమవుతుందో తెలియదు. మనం ఇంటికి వచ్చే వరకు కూడా మనకు తెలియదు ఏమవుతుందో కూడా. ఎంతసేపు ఉన్నా ఈ శరీరం కోసమే, ఇది నాది అది నాది, వీటి కోసమే. ఇవేవి కాదు, మధ్య మార్గం. మనం ఉండాల్సింది మధ్య మార్గంలో. ఎవరితో ఉన్నా మధ్య మార్గంలో ఉండాలి. ఎవరు నీవారు కాదు, అందరూ నీవారే అన్న స్థాయిలో జీవిస్తూ ఉండాలి ఎప్పుడు. ఎవరు నీవారు కాదంటే నీ వెంబటి వచ్చేది ఎవరు ఉండరు కదా. మన వెంబటి వచ్చేది ఎవరు ఉండరు. వెళ్ళేది ఒక్కరమే, వచ్చేది కూడా మళ్ళీ ఒక్కరమే. మనలో కోరికలు ఉన్నంతసేపు మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే. కోరికలు ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో అప్పుడే మనం ఇంకా పని ఉండదు, రావాల్సిన పని ఉండదు, పోవాల్సిన పని ఉండదు. ఒక పని ఉంటేనే ఇక మనం బజార్కి వెళ్ళేది. పని లేకుండా ఇంటిలోనే ఉంటాం కదా. ఇది కూడా అంతే. ఈ ఆత్మకి ఇక్కడ పని, మనం కొన్ని కోరికలు పెట్టుకొని పోతే ఇక్కడికి వస్తాం. ఆ కోరికలే లేకుంటే ఇంకా రాము కదా. అంటే మన ఇంట్లో పని ఉంటేనేమో బజార్కి వస్తాం, పని లేకుండా ఇంట్లోనే ఉంటాం. అంతే కదా జీవితం. కోరికల వెంబడి పరుగులిడి జీవితాన్ని శూన్యం చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. అంతులేని కోరికలు, అంతులేని దేహభ్రాంతి, ఈ దేహమే నేను అనుకునే భ్రాంతి. ఇదంతా శూన్యమని ఎప్పుడు తెలియదు. కళ్ళ ముందు అందరు పోతుంటారు, మళ్ళీ పుడుతుంటారు, చనిపోతుంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. కానీ అర్థం కాదు. ఎప్పటికప్పుడు నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని. శారీరక సౌందర్యమే ముఖ్యం కాదు, ఆత్మ సౌందర్యం ముఖ్యం, అంతర్ సౌందర్యం ముఖ్యం. ఎంత అంతర్ సౌందర్యం ఉంటే
అంత జీవితం ఉన్నతంగా ఉంటుంది, నీకెంత ఉన్నా లేకున్నా. ఎంత హాయిగా జీవించగలము. కోట్ల కొలది ఆస్తి ఉన్న వాళ్ళకంటే కూడా ఈ ఆత్మానందం ఉన్నవారు ఎంతో ఆనందంగా జీవించగలరు. ఎప్పుడు కూడా ఈ ఆత్మానందంలో మునిగిపోవాలి, ఆత్మలో మునిగిపోవాలి. మన కోసం మనం లోపల చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏమవుతుంది, మనం అంటే ఏంటి, అసలు నేనంటే ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నా వచ్చిన పని ఏంటి. మనం బజార్కి వెళ్తాం, నా వచ్చిన పని ఏంటి అని చూసుకొని మళ్ళీ మనం ఇంటికి వస్తాం కదా. మనం బజార్కి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన పని కంప్లీట్ చేసుకోకుండా ఇంటికి వస్తామా? లేదు. ఇది భౌతికం. దీని వెనుక మనకు శరీరం వెనుక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యాన్ని కనుగొనవలసిన బాధ్యత మనకే ఉంది. ఈ శరీరం ఉన్నప్పుడే ఉంటుంది. ఆ రహస్యాన్ని కనుక్కోవాలి. ఏ విధంగా అయితే బజార్కి వెళ్ళి మన పని మనం కంప్లీట్ చేసుకొని వస్తామో, బజార్కి వెళ్ళి మన పని మనం కంప్లీట్ చేసుకొని వస్తాము, అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చాము. దీని యొక్క పని ఏంటి, దీనిని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే ఈ జీవితానికి పరిపూర్ణత వస్తుంది. ఈ దేహం కోసం మనం భూమి మీదకి వచ్చింది ఏదైతే తెలుసుకోవాలో దానికోసం, అది తెలుసుకునేంతవరకు ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. మనం వచ్చిన పని అయిపోయే వరకు దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉన్నది, మనపైనే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ జీవితాన్ని జీవించాలి. ధన్యవాదాలు.